హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మా క్యాటరింగ్లో తయారు చేసిన పుల్లల పొయ్యి పైన మటన్ కర్రీ చూపించాలనుకుంటున్నానండి మీకు. ఇదైతే చాలా టైం తీసుకుంటుందండి. మీకోసం వీడియో తీసానండి కొద్దిసేపు. ఎప్పుడూ చేస్తూ ఉంటామండి మేము. ఈ రోజైతే వీడియో తీయాలనిపించింది మటన్ కర్రీ మీకు పుల్లల పొయ్యి మీదది. దీనికి ముందుగా చూపిస్తున్నానండి. పొయ్యి వెలిగించిన తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకుని దాంట్లో కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకున్నారండి. వేరుశనగ నూనె అయితే వాడామండి. అన్వి కర్రీస్ కానీ అదే వాడతాం మేము. ఆనియన్స్ కూడా వేసేసారు. వాటితో పాటు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసామండి. ఈ ఆనియన్స్ అయితే అసలు చాలాసేపు ఫ్రై చేయాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టైం తీసుకుంటుందండి ఈ కర్రీ. మాకు 3 అవర్స్ పైనే పట్టిందండి అవటానికి. బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ తీసుకొచ్చి ముందుగా శుభ్రంగా కడిగి ఒక చిల్లుల గిన్నెలో నీళ్లు వార్చేసి పక్కన పెట్టుకుంటామండి మటన్ని. అవి తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో వేసేస్తామండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత. చూసారు కదండి, మటన్ వేసేసారు. ఇవి వేసిన దగ్గర నుంచి దాంట్లో వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అవ్వడానికి 1 అవర్ పైనే పడుతుందండి. చాలా టైం తీసుకుంటుందండి కర్రీ. కాకపోతే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి మరి. చూసారు కదండి, ఇదంతా పైకి కిందకి ఒకసారి తిప్పుకొని మొత్తం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టిన తర్వాత కొద్దిసేపటికి వాటర్ రిలీజ్ అయ్యి 1 అవర్ తర్వాత అండి ఇది. మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటామండి. మీకు చూపించడం కోసం 1 అవర్ తర్వాత చూపించాను. ఇది మళ్ళీ ఒకసారి అంతా కదుపుకొని ఇప్పటి నుంచి దీంట్లో కొంచెం వేయవలసినవన్నీ ఒక 15 నిమిషాల గ్యాప్లో అన్నీ వేస్తారండి కుక్ చేసుకోవటం కోసం. ఇప్పుడైతే మూత తీస్తున్నాను చూడండి ఒకసారి. వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అయింది చాలా వరకు. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి ఒక 15 నిమిషాలు మళ్ళీ కుక్ చేయాలండి మూత పెట్టి. తర్వాత వచ్చేసి ఉప్పు కూడా వేసేసుకుంటామండి దీంట్లో. ఉప్పు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 10-15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత కారం వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మొత్తం కలుపుకొని కుక్ చేయాలండి. చాలా టైం తీసుకుంటుందండి, కానీ కర్రీ టేస్ట్ మాత్రం కూడా అలాగే ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదండి, కారం వేసేసారు. కారం వేసాక మొత్తం అంతా పైకి కిందకి మొత్తం కలుపుకొని దీంట్లో ఒక పేస్ట్ వేస్తామండి. జీడిపప్పు, నువ్వుల పప్పు, గసగసాలు కలిపిన పేస్ట్ అండి అది. ఇదేనండి. ఇది గ్రేవీ టేస్ట్ కోసం చాలా బాగుంటుందండి వేయటం వల్ల. అవి వేసిన తర్వాత కొద్దిసేపు ఆగి ఒక అరగంట జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మెంతాకు దీనికి సరిపడగా వేసేసుకోవాలండి అన్ని మసాలాలు. వేసి ఒక ½ అన్ అవర్ వరకు కుక్ చేసుకోవాలండి. మసాలా అంతా పట్టేలాగా మటన్కి మూత పెట్టుకుని తిప్పుతూ ఉండాలండి మధ్య మధ్యలో. చివరిగా వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు వేసామండి. ఇప్పుడైతే మీకు పొయ్యిలో పుల్లలన్నీ లాగేసండి నిప్పుల పైనే ఉంచి మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటా వేడి మీద టైట్ అయ్యేలా చూసుకోవాలండి కర్రీ. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టైం తీసుకుంటుందండి ఇది. మీకైతే సింపుల్గా చూపించాను దీంట్లో. ఈ రోజైతే మేము పంపించిన ఐటమ్స్ అండి ఇవన్నీ మా క్యాటరింగ్లో. చూసారు కదండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.